అబద్ధం చెప్పి 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకన్నాను. కృష్ణ బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకటరామ టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి. అవి కొత్త టాకీస్, అందరూ రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చారు. అయినా సరే మా ఇంటి ఓడో, పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి, ఎన్టీ ఓడో అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి ఓడో మా సినిమా. ఏటి చెయ్యి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే. అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. 15 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న 80 ఏళ్ల పండుగ. నేను వేదిక ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా, నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను. ఆయన కూడా ఆశ్చర్యపోయి చూశాడు. ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే, మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి, అందుకని చెప్పడానికి వచ్చాను. తీశాడు శ్రీకృష్ణ విజయం సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు, కౌముది ఆర్ట్ పిక్చర్స్. రామారావు గారు కృష్ణుడు, మహోదరుడు అని విలన్ పాత్ర ఎస్వి రంగారావు వేశాడు. ఒక చిన్న నాట్యం కోసం ఎల్వి జయలక్ష్మిని పిలిపించారు, స్వర్గాన్ని నుంచి దించినట్టు. జయలలిత సత్యభామ వేసింది, దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది, కాంతారావు గారు నారదుడు వేశాడు. ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది. మరి మా కడుపు అండదా? ఎందుకని? దసరా బుల్లోడు కారణంగా పోయింది. అప్పుడు దసరా బుల్లోడు వచ్చింది సంక్రాంతికి. దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు. అది నాగేశ్వరరావు గారు అయితే, నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు. మా బాధ మాది. ఇంకొక మాట వారి గురించి మనం చెప్పుకోవలసింది. ఇవాళ ఒక సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా అనేదో అంటున్నారు, కొత్త మాట. నాకు పాన్ డబ్బాయే తెలుసు, పాన్ ఇండియా తెలియదు. ప్రతి సినిమా పాన్ ఇండియా. మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే. ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి, రాముడు పాత్ర హిందీలో వెయ్యండి, మేము తీస్తామని ₹1 కోటి ఇస్తామన్నారు. ఆ రోజుల్లో ₹1 కోటి చాలా ఎక్కువ అండి. 70లో ₹1 కోటి అంటే ఏమిటమ్మా, చాలా ఎక్కువ. ఆయన ఏమన్నారంటే, నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట, కోటి ఎందుకండి, తెలుగులో తీయండి, 10 లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు. మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి, ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోల్డు కథలు రావాలి, రాముడికి సంబంధించి బోల్డు కథలు రావాలి. తెలుగులో తీయండి, నా భాషకు మేలు జరుగుతుంది, నా వాచకం ద్వారా నా భాషకు మేలు జరగాలి, నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడు అండి ఎన్టీఆర్.